దేవా కనబాడుమా, ఓ దేవా మాట్లాడుమా, ధరణిలో మాకు ధరణిలో మా అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, ముఖాముఖిగా దేవా, కనబడి మాట్లాడినవో దేవా, కనబడి మాట్లాడినవో దేవా, కనబడుమా, ఓ దేవా. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవనామముని మీకు శుభము కలుగును గాక, దైవజనుని దీవెన కలుగును గాక. ఆమేన్. మంచిది, మరలా చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. వాక్యమందు ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు ఎవరు అని అంటే దేవుని పిల్లలు. రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలు ప్రతిష్ఠించబడిన వారు, ఆత్మచేత అభిషేకించబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి దేవుని పిల్లలు కూడా పొరపాట్లు పడతారా, తప్పులు చేస్తారా అని అంటే దావీదు జీవితంలో కూడా కొన్ని తప్పులు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆ తప్పులను ప్రియమైన బిడ్డలారా మనం చేయకూడదు. ఆ పొరపాట్లు మనం చేసి బ్రతకూడదు. దావీదు ప్రియమైన బిడ్డలారా ఒకే తప్పు చేశాడు అని అనుకుంటారు కదా, మాట్లాడట్లేదు. బత్షెబతో పాపం చేశాడు, ఒక తప్పే చేశాడు. లేదు లేదు, 5 తప్పులు చేశాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథములో ఆయన 5 తప్పులు చేశాడు. ఈ 5 తప్పుల గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క వాక్యములో ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన రాజు కాకముందు, ఆయన రాజు కాక ప్రియమైన బిడ్డలారా ఉన్నటువంటి స్థితిలో ఆయన రక్షణ పట్టుకొని దేవుని సందులో పరిగెత్తుకున్నటువంటి వెళ్ళుతున్నటువంటి పరిస్థితిలో ఆయనకు చాలా బాధ కలిగినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఆ ఏర్పడిన సంగతి చదువుకున్న తర్వాత వివరణ చెప్తాను. దయచేసి బాగా గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం తీసుకున్న వారు చదవండి అమ్మా. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చిరి. దావీదు తనతో ఉన్నవారు అందరునట ఎలాంటి ఏడుపు ఏడ్చారు అని అంటే ప్రియమైన బిడ్డలారా, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా దావీదు అంతాడు. వాడు కూడా అంత బిగ్గరగా కన్నీరు కార్చుతూ ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ దుస్థితి ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది? ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దావీదు చేసిన పొరపాట్లు మనం కూడా చేస్తే అలాంటి ఏడుపు మనకు రాకూడదు, జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు ఈ గ్రంథమందు మనతో ఉంచినటువంటి మాటలు మనం చదువుకుంటున్నాం. మరి ఒకసారి చదువుదాం ఆ మాటను. ఇక ఏడ్చుటకు అంటే తర్వాత ఏడ్చే శక్తి అతనికి లేదు, ఉన్న శక్తినంతా ఉపయోగించట ప్రియమైన బిడ్డలారా, ఆ శక్తి అంతా ప్రియమైన బిడ్డలారా పోయింది. అంతగా బిగ్గరగా ఏడ్చాడట దావీదు. ఎందుకు ఏడవలసిన పరిస్థితి వచ్చింది? మన జీవితంలో ఎప్పుడైనా అలాంటి తటస్థించిందా? లేదండి లేదండి అనే పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఒకవేళ దేవుళ్ళకి రాకముందైనా నీకు తటస్థించింది అలాంటిది వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో సమయంలో కనపడుతుంది.
ఇక దేవుల్లో ఉండి రక్షణలో కూడా సాగుతూ మనం పొరపాట్లు చేస్తే ప్రియమైన బిడ్డలారా అలాంటి పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన బిడ్డలారా, దావీదు ఎలాంటి మంచివాడో చదువుకున్న తర్వాత ఏం తప్పు చేశాడో చూద్దాం. ప్రియమైన బిడ్డలారా చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలోనే 24వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 5వ వచనము చదువుకుందాం. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాని బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి, సౌలు తరుముతున్నాడు. ప్రియమైన బిడ్డలారా ఏన్గిది అనే ప్రాంతంలో ప్రియమైన బిడ్డలారా ఉన్నాడని తెలిసి సౌలు వచ్చాడు. అయితే ఒక గుహలో ప్రియమైన బిడ్డలారా సంకాని వృత్తికై, ప్రియమైన బిడ్డలారా 3వ వచనంలో ఉంటుంది సంకాని వృత్తికై అంటే దీనికి వెళ్ళాడు. ఎవరు? సౌలు వెళ్ళాడు. వెళ్ళి ప్రియమైన బిడ్డలారా ఆ గుహలో ప్రియమైన బిడ్డలారా శంఖాని వృత్తిని పూర్తి చేసుకుని వచ్చే లోపల అక్కడే ఉన్నాడు. ఎవరు తెలుసా? సైన్యమంతా బయట ఉంది, సౌలు ఒక్కడే దొరికాడు. ఆ గుహలోనే ఉన్నారు తనతో ఉన్నవారు. వాళ్ళు అంటారు, సౌలు దొరికాడు కదా, ఏసేయ్, ఇంకెన్నాళ్ళు తరుము పడతావు, ఎన్నాళ్ళు నువ్వు దూరం అవుతావు, దొరికాడు కదా ఏసేయ్ అని అంటున్నారు వాళ్ళు. ఆయన ఏం చేశాడంటే వేయలేదు, కానీ నువ్వు దొరికావు అనేటువంటి పరిస్థితికి ఆ వస్త్రం చెంగోటు కోసాడు. ఎవరో? దావీదు. ఒక మొక్క కోసుకున్నాడు. కోసుకొని ఆ మొక్క కోయటమే బాధ కలిగిందంట. ఎవరికి చెప్పండి? అభిషేకించబడినటువంటి వానిని వస్త్రం కోయటమే బాధ కలిగిందంట. ఎవరికి? దావీదుకి. బాగా గమనించండి, అభిషేకించబడినటువంటి వాని యొక్క వస్త్రం కోసుకొని మనస్సున నొచ్చి, ఏం చెప్పాడు? మనస్సు అంట నొచ్చుకుందట. నొచ్చుకొని అంటున్నాడు చంపే అని అంటుంటే, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక ఆ యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యమును చేయను. ప్రియమైన బిడ్డలారా అభిషిక్తుడు జోలికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. అభిషిక్తుడు జోలికి వెళితే ప్రమాదము అని చెప్తున్నాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఒకసారి అయిపోయింది కదా, ఒకసారి అయింది. ప్రియమైన బిడ్డలారా ఏనికిది అరణ్యములో ఒకసారి అయింది, మరలా రెండోసారి కూడా చూద్దాం. చూడండి 26వ అధ్యాయములో ప్రియమైన బిడ్డలారా హకీలా మన్యములో దాగి ఉన్నాడని దావీదు మొదటి వచనములో ఒకడొచ్చి చెప్తా ఉంటాడు. మనం పాడవుతా కారణం ఎవడో తెలుసా? ఇంకొకడు తయారవుతాడు, ఇంకొకడు పక్కన ప్రోత్సాహం చేస్తాడు. సౌలు అక్కడ వస్త్రం కోసిన తర్వాత దావీదు అంటాడు 11వ వచనములో, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు ఏ కీడు ఎంత మాత్రము రాదని, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలని నన్ను తరుముచున్నావు అని చెప్పి దూరంగా ఉండి చెప్తాడు. మెదలకుండా వెళ్ళిపోయాడు. ఎవరు? రాజుగారు. సౌలు మనసు సమ్మతించుకుని ఉన్నాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చాడు. ఇంకోటి వచ్చి అంటున్నాడు, దావీదు పలానా చోట ఉన్నాడు రాజా, ఇప్పుడు వెళ్ళామంటే దావీదుని వేసేయచ్చు. ప్రియమైన బిడ్డలారు మనల్ని కూడా కొంతమంది ప్రియమైన బిడ్డలారు మంచిగా ఉందామంటే ప్రోత్సాహం చేసేవాళ్ళు ఉంటారు చెడు చేయటానికి. ప్రియమైన బిడ్డలారు ఒకళ్ళు క్షమిద్దామనేటువంటి మనసు ఒకళ్ళకి వస్తే ఇంకోటి ఏం చేస్తాడు? పోడు చేద్దామని చూస్తూ ఉంటాడు. సౌలు మాట్లాడి ఊరుకున్నాడు. అందులో ఒకడు వచ్చి అంటున్నాడు ఏమని, ఫలానా చోట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియచేయగా సౌలు లేచి ఇశ్రాయేలు ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని
జీపు అరణ్యములో దావీదును వెదుటకు జీపు అరణ్యమునకు పోయెను. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. మనం మంచిగా ఉన్నా మనం పాడు చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. నేను ఈ మాట చెప్తున్నటువంటి సౌలు పోన్లేని మాటలు ఊరుకున్నాడు. ఊరుకున్నవాడి దగ్గరికి ఒకడు వచ్చి అంటున్నాడు, దావీదు పలానా చోట ఉన్నాడు రాజా, ఇప్పుడు వెళ్ళామంటే దొరికేస్తాడు, వేసేద్దాం అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, నిన్ను చెడిపేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ చెడిపేవాడి మాట విన్నవా నువ్వు కూడా చెడతావు. దావీదు అలాగే చెడిపోయాడు. ఎంతగా చెడిపోయాడో చూపిస్తాను. దేవునికి స్తోత్రం. ఎంతగా పతనమైపోయాడో చూపిస్తాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా 26వ అధ్యాయములో అతడు ప్రియమైన బిడ్డలారా ఒక చోట ప్రియమైన బిడ్డలారా నిద్రపోతూ ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఈ యొక్క హకీలా మన్యములో సౌలు వెతుకుతున్నారు, చాలామంది వెతుకుతున్నారు. ఇంకా రాత్రి అయింది, నిద్రపోయాడు. ఎవరు చెప్పండి? సౌలు. మరి రాజుగారు కదా, ఎంత అలసిపోతూ ఉంటాడు, ఆయనకి రెస్ట్ ఎక్కువ కావాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే 7వ వచనములో దావీదును అబీషైను అక్కడ కొంతమంది దావీదుని ప్రేరేపించారు. ఏమనంటే, ఇదిగో ఎందాక పరిగెత్తుకు వెళతావు, మీరు పైన చదువుకోండి, ఎందాక పరిగెత్తుకుని వెళతావు, ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా సహిస్తావు, నువ్వు అసలు తిరగబడితే సౌలు కానీ తన సైన్యం కానీ ఎదురు నిలబడలే ధైర్యం ఎవరికైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు దావీదు కూడా కథ లెగిసింది. మనసు ఏం లెగిసింది? మనసు లెగిసింది. లెగిసి అంటాడు, ప్రియమైన బిడ్డలారా, నాతో కలిసి రావటానికి ఎవడైనా సిద్ధంగా ఉన్నాడా అంటే అభిషేక్ అంటాడు, నేను వస్తాను కూడా అంటాడు. ఇద్దరు బయలుదేరారు. ప్రియమైన బిడ్డలారా, ఎవరితోటి? సౌలు తన సైన్యముతో యుద్ధం చేయాలని బయలుదేరి ప్రియమైన బిడ్డలారు వచ్చారు. అయితే ఆ దావీదును అబీషైను రాత్రి వేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని ఆ నిద్రపోవచ్చుండెను. అతని ఈటి అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను. అబ్నేరు జనులు అతని చుట్టూ పండుకొని ఉండరి. అబ్నేరు ఎవరు? సైన్యాధిపతి. దేవునికి స్తోత్రం. సైన్యాధిపతి అందరూ పడుకున్నారు, సైన్యం అంతా పడుకున్నారు చుట్టూ. రాజు మయ్యాన్ని ఉన్నాడు. ఈటేమో ప్రియమైన బిడ్డలారు అక్కడ నాటపడ్డది. అక్కడ ఒక నీటి ప్రియమైన బిడ్డలారు బుడ్డి కూడా రాజుగారికి దాహం ఎత్తే తాగుతాగా బుడ్డు కూడా తలకడ ఎట్టుకుని ఉన్నాడు. ఎవరు చెప్పండి? సౌలు గారు. ఇదంతా చూచి ప్రియమైన బిడ్డలారా 8వ వచనం, అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ చిత్తం నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, దావీదు నీవు అతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి చంపి నిర్దోషి అగుట అసాధ్యం. దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాళ్ళ చేత చంపితే మరలా నిర్దోషి అవ్వటం అసాధ్యం. అక్కడ కూడా చెప్తున్నాడు. ముందు కోపం వచ్చింది దావీదుకి, బయలుదేరి వెళ్దాం అన్నాడు. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారు మనసు వచ్చింది. ఎవరికే? దావీదుకి. అభిషేక్ అంటాడు, ఒక్క దెబ్బతోటి మొత్తం అంతా పూర్తి చేస్తాను. ఏంటి తెలుసా? ఈటి తీసుకుని ఒక్క పోటోడు చేస్తాను, దెబ్బ చచ్చిపోతాడు, నేలకు దిగిపోతాడు, అంతే. ఇక రాజ్యం నీది అయిపోతుంది. కనుక నువ్వు మాత్రం ఇంకా పరిగెడతావు ఎందుకయ్యా, వద్దు, మానేద్దాం, వేసేద్దాం అని అంటే అప్పుడు అన్నాడు దావీదు, మరలా అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారు, ఏమని తెలుసా? యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి అగుట అసాధ్యం. ఆయన జోలికి వెళ్ళకూడదు. అభిషేకం పొందినటువంటి వ్యక్తి జోలికి వెళితే ఆ శాపం మనల్ని వెంటాడుతుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఎవరు? అవును, అభిషిక్తుడి జోలికి ఎవరు వెళ్ళకూడదు అని నేర్పుతున్నాడు. ఎవరు? అభిషేక్కి.
అతనికి తెలదు కదా, అభిషేకం తెలవదు కదా. తెలవని వానికి చెప్తున్నాడు. తెలుసున్నటువంటి అభిషేకమును పొందినటువంటి ఆత్మచేత నింపబడినటువంటి దావీదు ఉన్నాడు కనుక చెప్తున్నాడు. చెప్పి ప్రియమైన బిడ్డలారా, అతడు ఏం చేశాడంటే చదువుకోండి, ఆ ఈటెని తీసుకున్నాడు, నీటి బుడ్డి తీసుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియమైన బిడ్డలారా చూడండి 13వ వచనం. తరువాత అతడు అవతలకు పోయి దూరమునున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యన చాలా ఎడముండగా అతడు నేరు కుమారుడైన అబ్నేరు, వినున్నట్లు అబ్నేరు, నీ మాటలాడవా అని కేక వేయగా అబ్నేరు కేక వేసి రాజు నిద్ర లేపువాడు అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కాదా? ఎవరినంటున్నాడు ఇప్పుడు ఈ మాట? అబ్నేరుని దావీదు అంటున్నాడు, నువ్వు మగాడు కాదా? నీకెందుకు ఆ ఉద్యోగం? రాజును కాపాడటానికి సైన్యాధిపతిగా నీకు ఉద్యోగం ఇస్తే రాజును కాపాడలేక నిద్రమత్తులో పడుకున్నటువంటి నీవు ఎలాంటి వాడువు నువ్వు అని చెప్పేసానంటే, ప్రియమైన బిడ్డలారా, అక్కడ ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క ఏర్పాటును బట్టి సౌలు ఈ మాట చెప్తాడు, ఇదిగో ఈటే, ఇదిగో నీళ్ళు బుట్టి పట్టుకొచ్చాను, నేను సౌలుని చంపాలంటే చంపుదును, కానీ నేను అలాంటి పని చేయను అంటే సౌలు అంటాడు 17వ వచనములు, సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా. లోపలేమో కుసిద్దాం, పైకేమో బాబా నాయనా. ఎవరు? మనం అలాగ ఉన్నామో జాగ్రత్త. దేవునికి స్తోత్రం. పైకి మెప్పు మాటలు కాదు, లోపలది తీసుకోవాలి. లోపల తీసుకోలేదు కనుక సౌలు నాశనం అయ్యాడు. దేవునికి స్తోత్రం. కనుక గమనించండి, పైకి మాత్రం మెప్పు మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని? సౌలు దావీదుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? దావీదుతో, దావీదా నాయనా, ఏంటి చెప్పండి, ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుపుచున్నారు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాట వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించని ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చు కదయ్యా. ఏమంటున్నాడు? నిజంగా దేవుడే నన్ను చంపమని పంపితే ఒక నైవేద్యం అర్పించి శాంతి పరచవచ్చు కదా. అర్పణ అర్పిస్తే దేవుడు శాంతి ఇస్తారు, క్షమాపణ ఇస్తారు అనే మాట ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దావీదు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను చంపమని ఒకవేళ దేవుడే అంటే నీవు నైవేద్యం అర్పించి ఆయన అడగొచ్చు కదా, నన్ను క్షమిస్తారు. ఎందుకు నా మీద ఎంత పగ, ఎందుకు నా మీద ఎంత ద్వేషం అంటున్నాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఎవరిని? సౌలుని. ఇంతదాకా బాగానే వచ్చింది కథ అంతా, అవును కదా. దావీదు కథ అంతా బాగా చేసుకొచ్చాడు ఇక్కడ దాకా. ఏమండి? ఇక్కడ దాకా కథ బాగానే వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, దయచేసి ఇక్కడ నుంచి జరిగేటువంటి కథ ఎలాగున్నది అని ఆలోచన చేసినట్లయితే 25వ అధ్యాయములో సమూయేలు చనిపోతాడు. 26వ అధ్యాయములోకి వచ్చేటప్పటికీ మరలా సౌలు ప్రియమైన బిడ్డలారా మరి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తే దావీదు దొరికినా కూడా చంపకుండా వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఇక ఎప్పుడూ నన్ను ఇలా నన్ను తరవటమే, నా బతుకంతా ఇదే కదా అని చెప్పేసి దావీదు ఒక చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. 19వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తెలివి లేకుండటం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. జాగ్రత్త. మరొకసారి చదువు తల్లి. ఒకటి తెలివి లేకుండటం మంచిది కాదు, తొందరపడి నడిచువాడు దారి తప్పిపోను. జాగ్రత్త.
నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తానంటే దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది. తెలివి లేకుండా మంచిది కాదు. తెలివి అనేది అవసరం. ప్రతి దాన్ని దేవుని చిత్తం కొరకు ప్రతి దాన్ని దేవుని చిత్తం కొరకు అడిగేవాడు ఎవరు చెప్పండి? దావీదు. ప్రభువా, మరి నేను ఎక్కడికి వెళ్ళను అని బయలుదేరి వెళ్ళేవాడు. నేను ఇక్కడి నుంచి తప్పుకుంటే సౌలు నుండి తప్పించుకోగలనా అని అడిగేవాడు. ఇలాంటి ప్రార్థన చేసే ప్రార్థనా పరుడు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే, ప్రియమైన బిడ్డలారా, దారి తప్పిపోయేటువంటి నిర్ణయం. ఎలాంటి నిర్ణయం అంటే, ప్రియమైన బిడ్డలారా చూడండి, తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. 27వ అధ్యాయం, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు, ఇశ్రాయేలు సరిహద్దులు నన్ను వెతుకుట మానుకొని కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని. చాలు, దేవునికి స్తోత్రం. గోలియత్ ఎవడు? గోలియత్ ఎవడు? ఫిలిష్తీయుడు కదా. సరే, ఆ సందర్భం తర్వాత చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి. ఫిలిష్తీయుడే కదా. ఫిలిష్తీయుడిని హతం చేశాడు ఎవరు? దావీదు కదా. ఫిలిష్తీయుడైన గోలియతుని హతం చేశాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆకీషు గాదులో ఉన్నటువంటి 3వ వచనములో గాదులో ఉన్నటువంటి ఆకీషు నది దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు చేర్చుకున్నాడు ఎవరిని? దావీదుని. సౌలు నన్ను తరుముతున్నాడు. ఒక్కడు వెళ్ళాడా? కాదు, 600 మంది వెళ్ళారు. 2వ వచనంలో ఉంటుంది, 600 మందితో బయలుదేరి వెళ్ళాడు. దావీదు, తన భార్యలు, తన పిల్లలు అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. ఏమండి, బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? తనది కానిటువంటి ప్రాంతం కదా. హేయమైనటువంటి జనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు, వాళ్ళతో కలిసి జీవించడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలు దేవునితో మనం నడుస్తున్నప్పుడు కష్టతరముగా ఉంటాయి. అయినంత మాత్రాన దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు అన్యులతో కలిసిపోతావు. అన్య ప్రకారంగా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. నీకు అర్థమవుతుందా? నీకు కొన్ని కష్టమైన పరిస్థితులు నీకు ఏర్పడతాయి. దేవునిలో నడుస్తున్నప్పుడు కష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అలాగే వెళ్దాంలే, వాళ్ళతో ఉందాంలే, వాళ్ళతో నడుద్దాంలే అని చెప్పేసి వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే నీ మార్గం అంతా ఎక్కడ పోతావు? తప్పిపోతుంది. నీ అడుగులు తడబడతాయి. నీ మార్గం స్థిరంగా ఉండదు. కనుకని దావీదు, ప్రియమైన బిడ్డలారా, బయలుదేరి వెళితే అతనికి సిక్లగు అనేటువంటి గ్రామాన్ని ఇచ్చాడు. ఎవరు చెప్పండి? అవును, ఆకీసు సిక్లగు అనేటువంటి గ్రామాన్ని ఇచ్చాడు. ఆ సిక్లగులో ప్రియమైన బిడ్డలారా వాళ్ళంతా ఉంటున్నారు. జనం అంటే వచ్చారు. తింటాక ఎక్కడి నుంచి వద్దాయి? మాట్లాడరండి. జనం అంటే వచ్చారు. రాజుగారు అన్న, మీరు తినంటారా బాబు అని పంపుతాడా? మాట్లాడట్లేదు ఎవరు. ఇశ్రాయేల్ అయితే దావీదు మనవాడు కదా అని చెప్పేసి, ప్రియమైన బిడ్డలారా, ఎక్కడదా పోతున్నారు? దావీదు శ్రమపడి వస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి యాజకుడు సముఖపు రొట్టెలు ఇచ్చాడు. నీవు స్త్రీని ముట్టుకోకుండా 3 దినముల నుంచి ఉన్నావా అంటే, మేము ప్రయాణమై చాలా రోజులైంది, ఇక స్త్రీని ముట్టుకునే పరిస్థితి మాకు లేదు, కనుకనే మేము ప్రియమైన బిడ్డల స్త్రీని ముట్టుకోలేదని అంటే ఆ సముఖపు రొట్టెలు ఇస్తే తిన్నారు. వీళ్ళు అపవిత్రత లేకుండా ఉన్నారు కనుక తిన్నారు. నేను అందుకే అంటాను, ఆదివారానికి సిద్ధపాటు శుక్రవారం నుంచి ఉండాలని. మనమే శుక్రవారం రాము, ఆదివారం జనులమేమో, ఆదివారం జనులమేమను. శుక్రవారం మనకు అవసరం లేదు. ఎందుకంటే మొక్కుబడి కదా మనకు ఆదివారం. బాప్తిసం తీసుకున్నాం కనుక ఆదివారం వెళ్ళాలి అంతే. ఆదివారం వెళ్ళాలి అంతే. మొక్కుబడికి అవసరం లేదు. దేవుడు హృదయం కోరుతున్నాడు. మన పాప స్థితి నుండి రక్షించడానికి దేవుడు వచ్చి మన హృదయాలు కోరాడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా 3 దినములు శుద్ధి కలిగి ఉండాలి. ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. ప్రియమైన బిడ్డలను నిర్గమాకాండం 19వ అధ్యాయము, నిర్గమాకాండం 19వ అధ్యాయము
11వ వచనము చూడండి, దేవుని యొక్క వాక్యములో ఆ 10వ వచనము నుండి, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజల కన్నుల ఎదుట సీనాయ పర్వతం మీదకి దిగి వచ్చి ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడితో మీతో మాట్లాడాలంటే ఏదో మామూలుగా వచ్చేసేసి నాయన తలస్నానం చేసేసాను అయిపోయింది అని చెప్పేసి వచ్చేస్తాం కాదు. దాని గురించి శుక్రవారం చెప్తాను. తలస్నానం చేయటం అంటే ఏంటి తెలుసా? నీళ్ళు వేసేసుకుంటాం, షాంపూ వేసేసుకుంటాం, లేకపోతే రకరకాల షాంపూలు ఉంటాయి, అన్నీ కూడా వేసేసుకుని ప్రియమైన బిడ్డ తానం చేసి వచ్చేయడం కాదు. బైబిల్ ఏమన్నా తెలుసా? నీవు తలస్నానం చేసే ముందు ఏమని అన్నారు అని అంటే, ప్రియమైన బిడ్డలారా, నీ తల అంటుకొని ఆ తరువాత నీ ముఖం కడుక్కో. మనం ఏం చేస్తాం? ముఖం కడుక్కున్నాక తల అంటుకుంటాం. మాట్లాడరు ఎవరును? అవునా కదా? బైబిల్ అలా చెప్పలే. అంటే రేపటి నుంచి అలా చేయమని నేను అంటలేదమ్మా, దాని భావాన్ని చెప్తున్నాను, బాగా వినండి. రేపటి నుంచి తలంటి వేసుకున్నాక మొహం కడుక్కోమన్నారు అయ్యారు అని చెప్పేసి ఆ తలంటుకుని మొహం కడుక్కోకుండా కాదు. అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి తెలుసా? మొత్తం అంతటా నీ తలంపులను శుద్ధి చేయి. నీ తలంటుకుంటాం అంటే ఏంటి తెలుసా? నీలో వచ్చే తలంపులన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టు, దానికి ఒక బ్రేక్ అయ్యి. చాలా ఉంటాయి, ఈ వారమంతా చాలా ఉంటాయి. శుక్రవారానికి వచ్చేటప్పటికి నీ తల్లోకి అన్నీ నిండిపోయి ఉంటాయి. ఆ నిండిపోయి ఉన్నట్లకి తానం చేయి. అక్కడి నుంచి నువ్వు 3 రోజులకు సిద్ధపడి ఉండాలి. ఎక్కడికి? ఆదివారం నాటికి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కుంటే ఏంటి చెప్పండి? కంటికి శుద్ధి, పంటికి శుద్ధి, ముక్కుకు శుద్ధి, చెవికి శుద్ధి, ఈ అన్నిటికి శుద్ధి ఉండాలి. ఇందులో ఎన్ని ఉన్నాయి చెప్పండి? కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నోరు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ఈ అన్నిటికి శుద్ధి. చెప్పు. జనులు దురద చెవులు కలిగిన వారై అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎడ్లు పెడితే అటు చెవి ఇచ్చేసి నీ ఇష్టానుసారంగా ఉంటాం కాదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. చెవికి శుద్ధి ఉండాలి, ఈ కంటికి శుద్ధి ఉండాలి, ఈ నోటుకు శుద్ధి ఉండాలి. ప్రియమైన బిడ్డ, ముక్కు దేనికి? నేను చెప్తాను. విశ్వాస ప్రియమైన బిడ్డ, పాపపు డొప్పుదల్లో శుక్రవారం చెప్తాను. ముక్కుతో చేసిన కోపమును బట్టి వచ్చిన పాపమును క్షమించు ప్రభువా. ప్రియమైన బిడ్డలారా, ముక్కు దేనికి సాదృశ్యం అంటే కోపానికి. ముందు కోపం వచ్చేటప్పుడు ఎగిరేది ఏంటి తెలుసా? మనిషి కాదు, ముక్కు ఎగురుతుంది. దేవునికి స్తోత్రం. మనిషి ఎగరకుండా ముక్కే అంటది. దేవునికి స్తోత్రం. దయచేసి బాగా గమనించండి. దేవుని సన్నిధులు వీటి శుద్ధి కలిగి అప్పుడు వస్త్రశుద్ధి, దేహశుద్ధి, ఇవన్నీ దేహశుద్ధి, వస్త్రశుద్ధి ఇవన్నీ కలిగి దేవుని సన్నిధిలో 3వ నాటికి మనం ఎలాగ ఉండాలి? కలిగి ఉండాలి. 27వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మార్గం తప్పేశాడు. ఎవరు చెప్పండి? దావీదు. దేవునికి స్తోత్రం. దావీదు మార్గం తప్పేసి ఫిలిష్తీయుల ప్రాంతంలోకి వెళ్ళిపోయి, ఫిలిష్తీయుల ప్రాంతంలో ఉన్న సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ప్రియమైన బిడ్డలారా, గ్రామంలో ఉండను 600 మంది ఉన్నారు. కానీ వీళ్ళకి తింటాక అక్కడి నుంచి వస్తుంది కనుక దారి దోపిడీలు ప్రారంభించాడు. ఎవరు చెప్పండి? చదవండి. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే 8వ వచనములో అక్కడ సంవత్సరం 4 మాసాలు కాపురం ఉన్నాడని 7వ వచనములో ఉంటే, అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషీరీయుల మీదను, గెరేజీయుల మీదను, గెజేరీయుల మీదను, అమాలేకుల మీదను పడిరి. పట్టణస్థులు పో మార్గమును సూర్యు నుండి ఐగుప్తు వరకునున్న దేశంలో వారి పూర్వం కాపురం ఉండగా దావీదు ఆ దేశస్థులు హతము చేసి మగవారినేమి ఆడివారినేమి ఎవరిని సజీవులు ఉండక గొర్రెలను, ఎడ్లను, గార్ధవములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీసు నద్దకు వచ్చాను. ఆకీసు అడిగాడు, ఎక్కడికి వెళ్ళారు నాయన? ఎవరి మీద దండెత్తి వెళ్ళారు అని అడిగితే అంటాడు, యోధా దేశమునకు ఎరెహము ఏయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశమును జొరబడితమనిరి. అలాగూ దావీదు చేయుచు అంటే దోపిడీ దొంగ అయిపోయాడు. అప్పుడు ఎవరిప్పుడు? అభిషిక్తుడు. ఎవరు చెప్పండి? అభిషిక్తుడు. అభిషిక్తుడైనటువంటి దావీదు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఒక్క చెడ్డ అడుగేస్తే జీవితమే మారిపోతుంది.
ఒక్కసారి తప్పు చేయటం ప్రారంభించామా అందులోంచి బయటికి రాలేం. దయచేసి బాగా గమనించండి. తప్పటడుగు ఫిలిష్తీయులు ప్రాంతంలో వేశాడు. వేసిన తర్వాత అతని జీవితం అంతా మారిపోయింది. పొట్ట పోషించుట కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దారి దోపిడీలు, జనం మీద పడి మగవారిని ఆడవాళ్ళను కూడా చంపాడంట. ఎవరు? అంత మాత్రం కాదు, ఇంకా కింద ఉంటుంది చూడండి. 11వ వచనంలో దావీదు అలాగ చేయొచ్చును, అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారము చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతులకు వర్తమానము తేగల మగవారినైనను ఆడువారినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులు ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు చేయలేని పని చేశాడంట. ఎవరు? ఈ పనులు దావీదు చేసిన పని ఇశ్రాయేలుకి తెలిస్తే ఎంత చెడ్డ పని చేశావు నువ్వు అని అసహ్యపడే పరిస్థితి తెచ్చుకున్నాడంట. ఎవరు? దావీదు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఒక్క అడుగు తప్పుగా వేస్తాడు, ఎక్కడికి పోయింది తన జీవితం? చాలా దూరంగా పోయింది. దేవునికి స్తోత్రం. చాలా దూరంగా పోయింది. ఇవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. ఈ ఒక్క మాటే చెప్తాను, ఒక్క తప్పే చెప్తాను. ఇక 4 ఉన్నాయి, 4 చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఇతడు ఇది చేసి ఎలా చేస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఫిలిష్తీయులు అందరూ బయలుదేరి ఇశ్రాయేలు మీద దండి ఎత్తడానికి బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతాడు. ఏమని? దావీదును అడుగుతాడు. చూడండి 2వ వచనం. దావీదు, నీ సేవకుడైన నేను చేయబోని కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందువని. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా నిర్ణయించుకుందును. ఎందుకు? దండెత్త 1వ వచనములో ప్రియమైన బిడ్డలారా, ఆకీషు దావీదు పిలిచి, నేను దండెత్తగా నీవు నీ జనులు నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసు. ప్రియమైన బిడ్డలు, ఇప్పుడు ఏ ప్రజల కొరకు యుద్ధము చేశాడో, ఏ ప్రజల కొరకు అతను అభిషేకించారో బాగా గమనించండి. దేవుడు ఏ ప్రజలకు, నా మాట వినండి, బైబిల్ చూడొద్దు దయచేసి. అమ్మ మాట్లాడొద్దు, బైబిల్ చూడొద్దు, నా మాట వినండి. ఏ ప్రజల కొరకు దేవుడు అభిషేకించాడో, ఏ ప్రజల కొరకు దేవుడి కొరకు నిలబడ్డాడో అదే ప్రజలతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఇప్పుడు ఎవరు చెప్పండి? దేవుడు ఈ ప్రజలకు ఆ రాజుగా ఉండాలని సమూయేలు ద్వారా ప్రియమైన బిడ్డలారా 7 అన్నదమ్ములుంటే 7 వద్దు, ఇంకెవడైనా ఉన్నాడంటే ఒకడు ఉన్నాడంటాడు, గొర్రెలు కాసుకుంటాడు అని రమ్మను అని అంటే వస్తూ ఉండగానే దేవుడు మాట్లాడితే అభిషేకిస్తే, అభిషేకించబడిన తర్వాత అతడు జున్నగడ్డలు పట్టుకొని అన్నగారుల దగ్గరికి, సైన్యము దగ్గరికి వస్తే అతడు నిలబడి అటు ఇటు తిరుగుతున్నాడు. ఫిలిష్తీయుడైనటువంటి గోలియాతు. ఎవడైనా ఉంటే దమ్ముంటే నా దగ్గరికి రండి, నాతో యుద్ధం చేయండి, మీ సైన్యం చనిపోకూడదు, మా సైన్యం చనిపోకూడదు, ఎవడైనా ఒకడు రండి నాతో యుద్ధం చేయటానికి అని చెప్పి అతడు సవాల్ చేస్తూ ఉంటే, ఆ సవాల్ ఎదుర్కొనటానికి ఇతడు అంటాడు, దావీదు చిన్నవాడైనప్పటికీ ఫిలిష్తీయుడైనటువంటి ఆ గోలియాతు సున్నతి లేనివాడు, సున్నతి కలిగిన నిజమైన దేవుని కలిగిన మా జనులతో యుద్ధం చేయటానికి అడు వస్తాడా, అడి గొడవ ఏంటో చూస్తాను నేనని గోలియాతును జయించినటువంటి ఈ దావీదు ఇప్పుడు దేవుని ప్రజలను చంపడానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడ దాకా వచ్చింది వ్యవహారం? వ్యవహారం ఎక్కడ దాకా వచ్చింది చెప్పండి. ఇప్పుడు చూసారా, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు ఎక్కడికి దాకా తీసుకువెళ్తుందో, ఆ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్ళింది చూసారా? అభిషిక్తిని ముట్టుకోకూడదు అని 2 పర్యాయాలు గద్దించినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు సౌలు తన జనాంగంతో యుద్ధం చేయటానికి ఆకీషు ప్రియమైన బిడ్డలారా అనగా ఫిలిష్తీయులు 5 సర్దారులు బయలుదేరి వెళుతూ ఉంటే వాళ్ళతో కలిసి బయలుదేరి నేను కూడా యుద్ధం చేస్తాను, వాళ్ళని వేసేస్తాను అని బయలుదేరుతున్నాడు. ఎవరి కోసం దేవుడు అభిషేకించాడు? ఏ జనం క్షేమం కొరకు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ జనుల నష్టాన్ని కోరుకునేవాడుగా తయారైపోయాడు. ఎవరు చెప్పండి?
జాగ్రత్త. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, మన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, ఆయన ఉద్దేశం ఏమైందో తెలుసుకొని నడవటానికి ప్రయత్నించాలి. లేదా మనమే ప్రియమైన బిడ్డలారా మన వారిని పాడు చేసేవాళ్ళం అవుతాం. బాగు చేసేవాళ్ళం కాదు, పాడు చేసేవాళ్ళం అవుతాం. మన జనాంగాన్ని పాడు చేసేవాళ్ళం అవుతాం. ఎలా పాడు చేస్తావు? నువ్వు సరిగా నడగపోతే నీ బిడ్డలు నీ కుటుంబాన్ని కూడా నడిపించలేవు. వాళ్ళు కూడా నరకములోనికి తూసేవారం అవుతాం. ఒక్క దావీదు నిలబడి గొల్యాతును సంహరించి, ప్రియమైన బిడ్డలారా, సౌలు వేల కొద్ది, దావీదు వేవేల కొలది అని చెప్పి గాన కీర్తనలు పాడినటువంటి ఈ దావీదు ఇప్పుడు ఏర్పాటు జనాంగమైనటువంటి దేవుని జనాంగమైనటువంటి అభిషిక్తుడైనటువంటి సౌలుతో యుద్ధము చేయటానికి బయలుదేరి వెళ్ళే పరిస్థితికి వచ్చేసాడు. ఎవరు చెప్పండి? స్వార్థం అలా తయారవుతుంది. స్వార్థం అక్కడికి నడిపిస్తుంది. స్వార్థమే కదా. దారి పొడుగును వెళ్ళేవాడిని కొట్టుకుని తింటూ ఉన్నాడు దావీదు. గొర్రెలను, మేకలను, ఒంటెలను, సమస్తమైన వాటిని జనుల మీద పడి, ప్రియమైన బిడ్డలారా, తనకున్నటువంటి బలాన్ని బట్టి, తనకున్నటువంటి శక్తిని బట్టి, బలము దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే అనేకులు రక్షించడానికి. నీ ప్రార్థన బలం ఎందుకు తెలుసా? అనేకులు రక్షించడానికి. వాక్య బలం ఎందుకు తెలుసా? అనేకుల యొక్క దేవుని ఏర్పాట్లో నడిపించడానికి. అంతేకాని నీ ఇష్టానుసారంగా నేను కానీ మీరు కానీ జీవించడానికి కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఆలోచన చేయి ప్రియమైన బిడ్డ. దయచేసి దావీదు చివరికి తన ప్రజలనే పాడు చేసే పరిస్థితికి వచ్చేసాడు. జాగ్రత్త. మన కుటుంబాలను పాడు చేసుకుంటున్నామేమో. నేను ఎందుకు రక్షించుకున్నారు? నీ వాళ్ళను కాపాడుకుంటానికి, నీ వాళ్ళందరినీ రక్షించుకుంటానికి నువ్వు యోధుడిగా నిలబడి వస్తున్న అపవాది యొక్క కార్యాలన్నిటినీ కూడా చెదరగొట్టి జయమనివ్వడానికి, నీ కుటుంబానికి ఒక సైనికుడిగా నిలబడి ద్వారమునద్ద కాపాడుకుంటానికి దేవుడు రక్షిస్తే, దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవునాత్మతో నడిపించబడుతున్న మనము, ప్రియమైన బిడ్డలారా, కాపలా వాడిగా లేక, దైవ కాపలా లేక జీవిస్తే బ్రతుకులు అలాగుంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు, ప్రియమైన బిడ్డలారా, ఎందాక పోయాడు అని ఆలోచన చేసినట్లయితే చివరికి, ప్రియమైన బిడ్డలారా, యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, నా టైం అయిపోయిన దగ్గర ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా, ఇంకా విషయాలు ఉన్నాయి కానీ చెప్పే సమయం లేదు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయుల సర్దార్లు అందరూ కలిసి వాళ్ళు అంటారు, ప్రియమైన బిడ్డలారా, నువ్వెవరిని తీసుకొస్తున్నావు అని అడిగారు. దావీదుని తీసుకొస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, చూడండి 7వ వచనం 29:7 ఫిలిష్తీయుల సర్దార్ల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా. దయచేసి బాగా గమనించ. బయలుదేరి వెళ్ళాడు. సర్దార్లు ఒప్పుకోలేదు. ఒకప్పుడు మన యొక్క గొల్యాతును చంపినవాడు ఇది కదా, అక్కడ ఉంది. సౌలు 1000 కొలదియు 5వ వచనములు దావీదు 10,000 కొలది అని హతము చేసిరని వారు నాట్యమాడుతూ గాన ప్రతిగానము చేయొచ్చు పాడిన దావీదు ఇతడే కాదా? ప్రియమైన బిడ్డలారని చెప్పారట. అలాంటోండు కూడా పెట్టి తెచ్చుకుంటున్నావా? తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడి మన మీద తిరగబడితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి, ప్రియమైన బిడ్డలారా, తిరిగి పంపేశాడు ఆకీసు. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, కానీ మరి మనోళ్ళు ఒప్పుకుంటలేదు కనుక నాయన నువ్వు వెళ్ళిపో అని చెప్పేసానంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన సంభవం ఏంటంటే, ఇతడు ఎవళ్ళైతే కొట్టాడో, ఇతడు ఎవళ్ళైతే పాడు చేశాడో వాళ్ళందరూ వచ్చి, ప్రియమైన బిడ్డలారా, దావీదు ఉన్న సిక్కలకు మీద పడిపోయేది అంతా తగలబెట్టేశారు. ఆ ప్రాంతం అంతా తగలబడిపోయింది. అంటే దావీదు చేసిన పాపం ఎలాగొచ్చిందో చూడండి తన మీదకి. దావీదు చేసిన పాపం తిరిగి తన మీదకి ఎలాగొచ్చిందో చూడండి. ఇతడు వెళ్ళి జనులను, ఆడవాళ్ళని, మగవాళ్ళని చంపి ఇతని పట్టు కోసం, ఇతని స్వార్థం కోసం ఎంత ఏడిపించాడో
జనులను. వాళ్ళందరూ కట్టగట్టుకుని ఇప్పుడు దావీదును వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. వాళ్ళందరినీ పట్టుకుని దొరుకుని వేసి ప్రియమైన బిడ్డలారా, మొత్తం అంతా కూడా ప్రియమైన బిడ్డలారా ఏం చేయాలి? కాల్చివేసి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా దయచేసి బాగా గమనించండి. ఎప్పుడైతే ఆ పని వచ్చి వాళ్ళు అన్నీ కూడా తగలబెట్టి ప్రియమైన బిడ్డలారా వాళ్ళందరినీ చూడండి, 3వ వచనం, దావీదు అతని జనులను పట్టణంలోకి వచ్చి కాల్చబడి ఉండుటయు తన భార్యలను కుమారులను కుమార్తెల చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చను. ఈ ఏడుపు ఎప్పుడు వచ్చింది? వాళ్ళేళ్ళలేదా? వాళ్ళు ఏడుతున్నప్పుడు మనోడు సంతోషించాడు. ఎవరు? నేను అంటాను ప్రియమైన బిడ్డ, మనం చేసేది ఎప్పటికైనా మనకు వస్తుంది జాగ్రత్త. మనం ఎవరికి ఏం చేసామో దేవుడేం ఊరుకోడు. అట్టెట్టావా 2 అట్లు తిరిగి మరలా నీకు ఎడతాడు. అది ఏ టైమో తెలవదు నీకు. అలా తప్పించుకునే అవకాశం ఉండదు. మనం తప్పించుకుందాం అనుకుంటే అసలు ఉండదు. ఎలాగొస్తుందో వస్తుంది. చూడండి, ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఇస్సాకు చనిపోతూ నా కుమారుడు యాకోబు 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 అంటూ చచ్చిపోయాడు. ఎవరు చెప్పండి? ఇస్సాకు. తండ్రిని ఏడిపించినటువంటి కొడుకు ఎవరు? యాకోబు. సరే ప్రియమైన బిడ్డలారా, ఏడ్చి చచ్చిపోయాడు చివరి టైంలో. యాకోబు కూడా యోసేపు కొరకు ఏడ్చి తిరిగి ఐగుప్తులో సంపాదించుకున్నాడు. మళ్ళీ ఏడుపు వచ్చిందా లేదా? తండ్రి ఏడుపు ఇతను కొట్టిందా లేదా చెప్పండి? ఎదటోడు ఏడితే మనకి ఎప్పటికైనా తగులుతుంది. జాగ్రత్త. ఎవరిని ఏడిపించుకో, ఎవరిని బాధ పెట్టకు. మళ్ళీ తిరిగి నువ్వు బాధపడే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు తప్పించుకుందామనే కుదరదు. నువ్వు ఎంతమందిని బాధ పెట్టినా, ఎవరిని బాధ పెట్టినా, ఎదరిని తోడలాడినా, మాటలాడినా నువ్వు వినకపోవచ్చు, నీ పక్క వాళ్ళు వినకపోవచ్చు, కానీ దేవుడు వింటున్నాడు. నువ్వే మాట మాట్లాడినా ఆ మాట కేవలం దేవుడు వింటాడు. తగిన కాలములు నీకు తీర్పు తప్పదు. దయచేసి బాగా గమనించండి. అలాగే ప్రియమైన బిడ్డలారా, సౌలు ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క సువార్త అందించుతున్నటువంటి దైవజన్ని చంపేసి, స్టెఫన్ను చంపించేసి ఆ వస్త్రాలు తీసుకొచ్చి పెట్టినప్పుడు వాడిని తెచ్చాడు, అక్కడ ఆడేసి వెళ్ళండి అని అన్నాడు. ఎవరు? సౌలు. రాళ్లతో కొట్టి చంపించాడు సౌలు స్టెఫన్ని. చచ్చిపోయినప్పుడు కుర్చీలో కూర్చొని మనోడు అక్కడ పెట్టారా, వెళ్ళండి అని అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. తెలియని దేవునికి అనేటువంటి ప్రాంతంలో ప్రియమైన బిడ్డలారా సువార్తకి వెళ్ళారు. సువార్తకి వెళితే అక్కడ మీకు తెలవని దేవుడు ఎవరో తెలుసా? మీకు తెలవదు, నేను చెప్తాను అని చెప్పేసి దేవుడి కొరకు చెప్తే అక్కడ కొంతమంది యూదులైనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళని ప్రేరేపిస్తే వాళ్ళందరూ కలిసి రాళ్ళు ఇచ్చి కొట్టారు. ఎవరిని చెప్పండి? సౌలుని. స్టెఫన్ కాదు, సౌలుని కొట్టారు. సౌలు కొడితే చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులు ఆయన తీసుకెళ్ళి గాయాలు కట్టి బాగు చేసి కథ భోజనం పెట్టి బలపరిచారు. ఇచ్చాడా లేదా? పౌలు ఎంత గొప్ప సేవకుడు! పౌలు ఎంత గొప్ప సేవకుడు అండి! సేవకుడని వదిలేశాడా? సేవకుడని వదలడం, విశ్వాసాన్ని వదలడం, ఎవరని పెద్దోళ్ళని, బిషప్పులని, రెవరెన్స్ అని, ప్రియమైన బిడ్డలారు గొప్ప గొప్ప ప్రెసిడెంట్లని ఎవరిని వదలరా దేవునికి స్తోత్రం. తగిన కాలంలో శిక్ష తప్పదు ప్రియమైన బిడ్డలారు. దయచేసి బాగా గమనించండి. వదిలేరంటే వదలలే, చచ్చిపోయాడని వదిలేసిపోయారు సౌలుని. అప్పుడు మరలా ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలు ఆయన తీసుకొచ్చి గాయాలు కట్టి ఆయనకి శుభ్రంగా ప్రియమైన బిడ్డలారు ఆ గాయాలకు మందు రాసి బాగయిన తర్వాత బయలుదేరి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? సౌలు. దేవునికి స్తోత్రం. అంటాడు, నేను వారికి అచ్చి ఉన్నాను అంటాడు. వాళ్ళకి నేను అచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా కష్టంలో, నా శ్రమలు వాళ్ళు నాకు ఆదరించారు, వాళ్ళకి బాకీ నేను అంటాడు. దేవునికి స్తోత్రం. చేసింది అనుభవించక తప్ప జాగ్రత్త. ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడు. ఇంతవరకు నువ్వు జాగ్రత్త పడలేదా? ఎవరైనా ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడు, లేకపోతే శిక్ష తప్పదు. బైబిల్ అట్టుకుని దైవజనుడిగా అభిషిక్తునిగా చెప్తున్నాను, శిక్ష తప్పదు.
దావీదు అంతట వాడే, లెక్కలేదు ఎవరికి, దేవుడికి. సౌలంత పరిచర్య చేసే ముమ్మారు సువార్త దండయాత్ర చేసినటువంటి గొప్ప సేవకుడు భూమి మీద. ప్రియమైన బిడ్డలారు, ఎంతోమంది గొప్ప సేవకులు వచ్చారు, కానీ అంత గొప్ప సేవ చేసిన వాళ్ళు ఎవరు అపోస్తలులో కూడా లేరు. అపోస్తలులో కూడా లేరు. అంత సేవ చేశాడు. అందుకని అన్యజనులకు అపోస్తలుగా పిలువబడ్డన ఆ యొక్క సౌలు పౌలైన కాలంలో మరలా అనుభవించక తప్పదు. నువ్వు కీడు చేస్తే ప్రతి కీడు నువ్వు ఎప్పుడైనా అనుభవిస్తావు, జాగ్రత్త. అందుకనే నేను అంటాను, మనకు నష్టం చేసిన ప్రేమిద్దాం, మనకు కష్టపెట్టిన ప్రేమిద్దాం. ఆ ప్రేమ లేనివాడు నావాడు ప్రేమయ్యన్న యేసయ్యా, ప్రేమలో జీవించు కృపనిమ్ము, ప్రేమను నేను చూపనితోనే, ప్రేమను నేను చూపనితో, ప్రేమతో తీసుకో నా జీవితం, ప్రేమతో తీసుకో ఈ జీవితం, ప్రేమయ్యన్న యేసయ్యా, ప్రేమలో జీవించు కృపనిమ్ము, కొండలను కైకలితే విశ్వాసమున కొన్నను, కొండలను పెకలిన్ విశ్వాసమున కొన్నను, ప్రేమలేని వాడలైతే ప్రేమలేని వాడలైతే పెట్టుడను నేను, పెట్టుడను ప్రేమయ్యన్న యేసయ్యా, ప్రేమలో జీవించు కృపనిమ్ము. దేవునికి స్తోత్రం. ప్రేమ చూపు. కక్షతో ఎవరిని జయించలేవు నీవు లోకంలో, ప్రేమతో జయించగలవు. ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన యేసు ఏర్పరచుకున్న ఆయుధాన్ని మనం కలిగి ఉంటే ఎవరినైనా జయించగలం. మనం దుష్టుడినైనా జయించగలం. దుష్ట కార్యాలు చేసి మన పట్ల పన్నాగాలు ఉచ్చులు పన్నుతున్న వారినైనా ప్రేమతో జయించగలను. ప్రేమతో ఎవరి మనసునైనా మార్చగలవు. కానీ ద్వేషముతో, కోపముతో, పగతో ఎవరిని మార్చలేము నువ్వు. వాళ్ళు మారరు, ఇంకా కఠినమైపోతారు. జాగ్రత్త ప్రియమైన బిడ్డ, దయచేసి బాగా గమనించండి. ఇప్పుడు దావీదుకు ఏడవలేనంత ఏడుపు వచ్చింది. ఎందుకంటే పోయింది కదా అంతా. ఏడవలేనంత ఏడుపు వచ్చిన తర్వాత అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎవరు? 7వ వచనంలో చూడండి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారును, అహీమెలకు తన వారినైనటువంటి 85 మందిని ఆనాడు ప్రియమైన బిడ్డలారా చంపేశాడు. సౌలు చంపించేశాడు. దావీదుకు ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క ఆహారం పెట్టాడని సౌలు ప్రియమైన బిడ్డలారా గోలియాతు ఖడ్గము దావీదుకి ఇచ్చాడని అక్కడ ఉన్న యాజకులందరినీ చంపించేశాడు. ప్రియమైన బిడ్డలారా దోయగు చంపేశాడు. దేవునికి స్తోత్రం. చంపేసిన తర్వాత ప్రియమైన బిడ్డలారా ఒక్క ఆయన మిగిలి వచ్చేసాడు, అబ్యాతారు. ఈ అబ్యాతారు ఏమట్టుకుని వచ్చాడంటే ఏఫోదు ఉన్నది అతని దగ్గర. ఏఫోదు అట్టుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నాడు ఏమని, కన్నీరు కార్చి ఇప్పుడు అడుగుతున్నాడు క్షమాపణ. దేవుణ్ణి అడిగి నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళని తరిమితే వాళ్ళని పట్టుకోగలనా? ఫిలిస్తీన్ దేశం వెళ్ళినప్పుడు అడగొచ్చు కదా. అబ్యాతారు ఉన్నాడు కదా అక్కడ, ఏఫోదు ఉంది కదా అక్కడ, దైవజనుడు ఉన్నాడు కదా అక్కడ, ఏర్పరచబడిన దైవజనుడు ఉన్నాడు కదా. దైవజనుడా ఒకసారి ప్రార్థన చేయి. ఫిలిస్తీన్ ప్రాంతంలోకి వెళుతున్నప్పుడు వెళ్ళమంటాడా దేవుడు? వద్దంటాడు? అడిగాడా? అడగలే. ప్రియమైన బిడ్డలారా అతను పట్టు కోసం తప్పులు చేస్తున్నప్పుడు నేను ఈ పని చేయటం మంచిదా కాదా అడిగాడా? అడగలే. అంత అయిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తుంది. ఎవరు తెలుసా? దేవుడు.
దావీదు కూడా అలాగే జ్ఞాపకం వచ్చాడు. జాగ్రత్త, అంత అయిపోయిన తర్వాత జ్ఞాపకం వస్తే ఇంకేం ఉండదు. కానీ దావీదు ప్రియమైన బిడ్డల దేవుని అడగటాన్ని బట్టి, దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాను బట్టి, ఏడవలేనంత శక్తి లేనంత ఏడ్చాడు కాబట్టి దేవుడు ఆ పాపాన్ని క్షమించి అబ్యాతారు ద్వారా మాట్లాడారు, నువ్వు వెళితే దొరుకుతావని. అయితే అక్కడ ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తుడు ఒకడు ప్రియమైన బిడ్డలారా బలహీనంగా ఉన్నాడని చెప్పేసి ఆయన వదిలేసి వెళ్ళిపోతారు ఆడికి దెబ్బలు తగిలితే. అయితే ఆడిని పట్టుకొని ఆడికి గాయాలు కట్టి ఆడికి భోజనం పెట్టి దావీదు ప్రియమైన బిడ్డలారా, ఎవరు నీవంటే నేను ఐగుప్తీయుడిని. అయితే నువ్వెవరు అంటే పలానోళ్ళతో నేను కూడా వచ్చాను, అయితే మరి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నాకు ఈ దెబ్బలు తగిలిన బలహీనంగా ఉన్నానని చెప్పి నన్ను వదిలేశారు అని అంటే, సరే మరి నీవు మాకు దారి చూపుతావు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు చూపిస్తావా అని దావీదు అడుగుతాడు. చదువుకోండి, టైం లేదు కనుక చెప్తున్నా. ప్రియమైన బిడ్డలారా, అడిగినప్పుడు నాకేమీ హాని కలక్కోకుండా మీరు కాపాడితే నేను దారి చూపుతాను, నన్ను మరి బ్రతకనిస్తే నేను వాళ్ళకి దారి చూపుతానంటే అప్పుడు బయలుదేరి వెళ్ళి ప్రియమైన బిడ్డలారా తోవ చూపుతా. ప్రియమైన బిడ్డలారా ఆ చూడండి 15వ వచనము, దండు కొలుసోటికై నీవు నాకు దోవ చూపుదువా అని దావీదును అడుగుగా, వాడు నేను నిన్ను చంపకనని నీ యజమాని వశమున చేయనని, అంటే మరలా నా యజమాడికి అప్పగించకుండా ఉంటాను, మరలా నిన్ను చంపను అని మాటిస్తే నేను చూపిస్తాను అన్నాడు. ప్రియమైన బిడ్డలారా అప్పుడు బయలుదేరి ప్రియమైన బిడ్డలారా వాళ్ళను కలుసుకొని ప్రియమైన బిడ్డలారా వాళ్ళను ప్రియమైన బిడ్డలారా ఉన్నది యావత్తు కూడా ప్రియమైన బిడ్డలారా మరి వాళ్ళతో యుద్ధము చేసి ఆ కలిగినది అంతా కూడా ప్రియమైన బిడ్డలారా దేవుడు ప్రియమైన బిడ్డలారా ఎవరికి ఇచ్చారు చెప్పండి? ప్రియమైన బిడ్డలారా దావీదుకి ఇచ్చారు. చూడండి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా 19వ వచనములో కుమారులేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి దానంతట్లో చాలు, దేవునికి స్తోత్రం. ఒక తప్పు చేశాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, మళ్ళీ అన్నీ ఏడ్చాడు. ఎలాగా? శక్తి లేనంతగా ఏడ్చాడు, మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. జాగ్రత్త, ఒక పాయింట్ అంతే, ఒకటే చెప్పాను, ఇంకా 4 ఉన్నాయి, 4 తప్పులు ప్రియమైన బిడ్డ. ఒకటి, అతడు చేసిన పొరపాటు అభిషిక్తుడని మంచిగానే ఉన్నాడు, తర్వాత అదే అభిషిక్తుడు ఏర్పరచబడిన జనంతో యుద్ధం చేయటానికి వచ్చాడు. ఎందుకు? ఒక తప్పు అడుగేశాడు కనుక, చెడ్డ అడుగేశాడు కనుక. ప్రియమైన బిడ్డలారా ఒక్కసారి ఆ మాటను చదివితే ముగించేస్తాను. ప్రియమైన బిడ్డలారా సామెతల గ్రంథం 19వ అధ్యాయం ప్రియమైన బిడ్డలారా 1వ వచనం నుంచి చదవండి. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వాడి కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అంట. బుద్ధిహీనుడయి తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడేవాడి కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే మంచోడు. 2వ వచనములో మనం చదువుకున్నది, ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పి పోవను. తొందరపడ్డాడు, దారి తప్పిపోయాడు, మరలా దేవుని వైపు తిరిగాడు. ఏఫోదును అబ్యాతారును దేవుణ్ణి వేడుకో అయ్యా, యాజకుడా నీవు నా కొరకు దేవుని వేడుకో అయ్యా, నేను అన్నీ పోగొట్టుకున్నాను, నా కొరకు వేడుకో అయ్యా, మరలా అది నేను సంపాదించగలనో లేదో దేవుణ్ణి అడిగయ్యా అని అడిగినప్పుడు దేవుడు మరలా అని పోగొట్టుకున్నది మరలా అంతా సంపాదించుకున్నాడు కదా. ఒక దాంట్లో అతడు ఎన్ని తప్పులు చేసినా పోగొట్టుకుని తిరిగి మరలా సంపాదించుకున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా 2వ భాగంలోకి వెళదాం. ప్రియమైన బిడ్డలారా ఏం జరిగిందో తెలుసుకుందాం. కానీ టైం అయిపోయింది కనుక 2వ భాగం వచ్చే వారమే ప్రియమైన బిడ్డలారా మరి యొక్క సంచికలో మాట్లాడుకుందాం. ప్రియమైన బిడ్డలారా దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి వందనాలు, స్తోత్రములు విన్న మాటలు ప్రతి వారి అంతరంగ మంది భద్రపరచం సాతాన్ని కంచి కాపుతం నుండి తమ్ముడు దీవించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.